ఏంటంటే ప్రధానంగా ఆ విషయంలో కొంచెం పోలీస్ శాఖ అదేవిధంగా ఈ స్టేట్ హైవే కనుక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తిగా దేవస్థానం సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కాదు. ఒక ఆ విషయంలో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ సంస్కరణ ఇప్పుడు చెప్పాను కదండి, మెయిన్ సాఫ్ట్వేర్ని వినియోగించి భక్తులకు సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావటం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా సేవ దొరుకుతుందో లేదో ఇదో ఇవన్నీ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే దర్శనం క్యూ లైన్లో నిలబడే ముందు టికెట్ కోసం ముందు కొంతసేపు క్యూ లైన్లో నిలబడుతుంది. ఈ అవస్థలు తగ్గినాయి చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ వల్ల. అదేవిధంగా పరోక్ష సేవలు చేసుకుంటానికి కూడా మరింత అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాకనే కొంతమంది రాలేరు, ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు, ఇక్కడ సేవ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు సులభంగా దాని మీద ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు, వాళ్ళ పేరుతో ఆ సేవ జరుగుతుంది. పరోక్ష సేవలకు ఆస్కారం ఏర్పడింది. దర్శనం, ప్రత్యేక దర్శనాలు వీటికి ప్రత్యేక మళ్ళీ ఇక్కడికి వచ్చి రెండోసారి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఒకటి ఉంది. ప్రసాదాలు క్యూ లైన్లో కూడా టికెట్లు అంత ముందుగా తీసుకోవచ్చు. అదేవిధంగా సంస్కరణలు అంటే ప్రధానంగా ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తుడు సౌకర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ఒక మేజర్ చేంజ్ అండి. అదేవిధంగా భూముల విషయంలో అయితే డేటా కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. గతంలో డేటా ఎంత పర్ఫెక్ట్గా లేదు. దేవస్థానాల ఆస్తులు, దేవాదాయ శాఖ ఆస్తులకు సంబంధించి డేటాను పూర్తి ప్యూరిఫికేషన్ చేసి పర్ఫెక్ట్గా రూపొందించడం జరిగింది. దాన్ని సాఫ్ట్వేర్లో రెవెన్యూ రికార్డ్స్ తోటి అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులతోటి కూడా అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఆ అనుసంధానం పూర్తయితే 3 శాఖల రికార్డుల అనుసంధానం పూర్తయితే ఈ ఆస్తులు దుర్వినియోగం కానీ దురాక్రమణకి వేరే ఆస్కారం తగ్గుతుంది. అదేవిధంగా కోర్టు కేసుల్లో లిటిగేషన్కి సంబంధించి కూడా చాలా వరకు లిటిగేషన్ కూడా తగ్గిపోతుంది రెవెన్యూ రికార్డుకు దేవాదాయ శాఖ రికార్డులకు అనుసంధానం పూర్తయితే. అదేవిధంగా కొంతమంది ఏంటంటే పొరపాటుగా దేవాదాయ ఆస్తులుగా రికార్డ్ అవడం కూడా జరిగింది. 22A1Cలో నిషేధిత జాబితాలో పొరపాటుగా జాయిన్ అయినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వీలైనంత తొందరగా క్లియర్ చేసి భక్తులకి ఓ పక్కన దేవస్థానాల ఆస్తులు కాపాడటానికి మరింత ప్రభావవంతంగా పనిచేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం పొరపాట్లు జరగకుండా ఈ నిషేధిత జాబితాలో ఎంట్రీలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా కూడా అన్ని విధాలా జాగ్రత్త తీసుకోవటం సులభతరం అవుతుంది.